Sattar first batch, roll number 1. Okay. Students, at the outset, my heartfelt greetings on 166 Kurnool District Formation Day celebrations to you all. Now it's my honor to invite Dr. VVS Kumar Sir, Principal and President of today's function, to grace the dais. Thank you, sir. It's my pleasure to invite B. Prasad Reddy Sir, Vice Principal, to come over the dais. Thank you, sir. It's my honor to invite Sri K. Chandrasekhar Kalkura Garu, President Gadicharla Foundation, Andhra Pradesh, to grace the dais. Invite Founder and Director, Manpower Institute of Research and Development, to grace the dais. Thank you, sir. It's my honor to invite Dr. G.S. Ramaya Garu, Inspector of Training, Employment and Employment, to grace the dais. Thank you, sir. It's my pleasure to invite Dr. H. Akhtar Banu Ma'am, Lecturer in English, to grace the dais. Thank you, ma'am. Now I call upon Jyoti Senior for a prayer song. Now I invite our Principal Sir and President of today's function to proceed with the deliberations of the program. వేదిక అలంకరించినటువంటి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ ప్రసాద్ రెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ చంద్రశేఖర్ కల్కూరా గారికి, డాక్టర్ మన్సూర్ రహమాన్ గారికి, డాక్టర్ జిఎస్ రామయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డాక్టర్ హెచ్ అఖ్తర్ బాను మేడం గారికి, వేదిక పొందినటువంటి పెద్దలకు, అధ్యాపక బృందానికి వందనములు, విద్యార్థులకు ఆశీస్సులు. సో మనమంతా కూడా కర్నూలు జిల్లాలో ఉన్నాం. మీరు వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కర్నూలుకు సిల్వర్ జూబ్లీ కాలేజీకి వచ్చి సిల్వర్ జూబ్లీ కాలేజీలో కర్నూలులో చదువుకుంటున్నారు.
సో మనం చదువుకున్నటువంటి ప్రదేశం గురించి తెలుసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అక్కడ మీకు కర్నూలు జిల్లా ఆవిర్భావం 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అని చెప్పి చెప్తున్నారు. సో 1858 అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అయిన తర్వాత 1858లో విభజన జరిగినప్పుడు మన కర్నూలు అవతరించింది అనేటటువంటి, అంటే అంతవరకు లేదా ఉంది. అంతవరకు నవాబుల పరిపాలనలో, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో, అంతకుముందు ఇంకా పరిపాలించినటువంటి ప్రాచీన రాజవంశాలైనటువంటి మౌర్యుల కాలం నుండే మన కర్నూలు జిల్లా శాసనాల్లో కర్నూలు జిల్లా ఉంది అని చెప్పి మనకు ఆధారాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలన్నీ కూడా విజయనగర సామ్రాజ్యంతో సహా ఈ కర్నూలు జిల్లాను వారి ఆధ్వర్యంలో ఉంది అనే దానికి అనేక రకాలైన ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి. సో ఫైనల్గా 1858లో పీస్ ప్రొక్లమేషన్ జరిగిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిందని చెప్పి, సో అసలు మన జిల్లా గురించి ఎవరు పట్టించుకోరు. అక్కడ రాసుకుంటాం బోర్డు, ఎక్కడ ఆ మెడికల్ కాలేజ్ దగ్గర బీ ప్రౌడ్ అని చెప్పి రాసుకుంటాం, కర్నూలియన్, మనమంతా కర్నూలియన్, బీ ప్రౌడ్ అని చెప్పి రాసుకుంటాం. అక్కడ పోయి ఫోటోలు తీసుకుంటాం, కానీ జిల్లా గురించి మాత్రం తెలుసుకోం, జిల్లా చరిత్ర గురించి తెలుసుకోం. అయితే మనకు అవసరం లేదు. జిల్లా దాకా వచ్చినారు మీరు ఉండే ప్రదేశం, మీరు ఉన్న ఊరు గురించి తెలుసుకోం. మనం ఆ ఊరితో మనకేం పని ఉంది? ఆ ఊళ్ళో ఉన్నాం, అక్కడే ఉంటాం, అక్కడే వెళ్తాం, అక్కడే ఏళ్ల తరబడి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నివసిస్తాం. కానీ ఆ ఊరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర గురించి మనం తెలుసుకోం, ఎందుకంటే మనకు అవసరం లేదు, పని లేదు. కానీ మనము 3 ఏళ్ల పాటు అటువంటి కర్నూలు జిల్లా యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. కొంతైనా పూర్తిగా డీప్గా తెలుసుకోకపోయినా కొంతైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఈ జిల్లా ఫార్మేషన్ గురించి, ఎవరెవరి పరిపాలనా కాలంలో కర్నూలు ఉంది అనే దాని గురించి ఉదయం ఈరోజు ఆల్ ఇండియా రేడియోలో అఖ్తర్ బాబు గారు ఒక టాక్ కూడా ఇచ్చారు. అది 9:30కి ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది. మరి ఎంతమంది విన్నారో లేదో తెలియదు, మొత్తం దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం కర్నూలు చాలా ఏళ్ళుగా 1940s తర్వాత ఉన్నటువంటి కల్కూరా గారు చాలా పరిపాలనా కాలంలో కర్నూలు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, ఎట్లా డెవలప్ అయింది, ఎవరు వచ్చారు ఇక్కడికి, ఎవరు వెళ్ళారు, ఎట్లా అభివృద్ధి చెందింది అనే అంశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి మన కల్కూరా గారు. వారి అనుభవం కూడా మీకు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ కర్నూలు చరిత్రను, కర్నూలు జిల్లా గురించి తెలుసుకోవాలనేటటువంటి అంశాల మీద ఎక్కువ పరిశోధన, అందరికీ తెలియజేయాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వారు మన్సూర్ రహమాన్ గారు, తర్వాత అఖ్తర్ బాను మేడం గారు. వాళ్ళు కూడా కర్నూలు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు. కాబట్టి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా చాలా బలవంతంగా తీసుకొచ్చి మేము హాల్లో కూర్చోబెట్టాం. ఎందుకు కూర్చోబెట్టామంటే కొంతైనా మనం చదువుకునేటటువంటి కాలేజీ ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లా గురించి తెలుసుకొని మీరు తిరిగి మీ ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత మీరు కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ ఉన్నారు, ఏ కర్నూలు యొక్క గొప్పతనం అంటే కనీసం 2 ముక్కలైనా చెప్తారు అనేటటువంటి ఉద్దేశం. అంతేకాకుండా తెలంగాణలో నుంచి మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినప్పుడు రాయలసీమ, ఇటువైపు రాయలసీమలోకి ఎంటర్ అవుతాం. సో రాయలసీమ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా. కాబట్టి రాయలసీమకు ముఖద్వారము కర్నూలు జిల్లా అని పేరుగాల్సింది కర్నూలు జిల్లా. సో ఆ విధంగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. సో వాటన్నింటి గురించి వారి యొక్క అనుభవాలను తెలియజేస్తారు. సో దేశం గురించి, జిల్లా గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for your valuable words, sir. Now I invite Dr. B. Prasad Reddy, Vice Principal, sir, to give a message.
గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారికి, దేశంలోని చరిత్ర ఉపన్యాసం ఈనాడు మీకందరికీ కొంచెం సుపరిచితులే కల్కూర చంద్రశేఖర్ గారు. ఆయన నడుస్తున్న చరిత్ర అని చెప్పవచ్చు. నిజానికి ఫ్రీడమ్ ఫైటర్స్ మేము చూడలేదు, కానీ వారిని వీరిలో చూసుకునే అదృష్టం అవుతుంది. సార్ కూడా చరిత్ర అంటే ప్రాణం. అటువంటి సార్ మన ముందున్నారు. ఇక రహమాన్ గారు బేసికల్గా ఆయన ఆర్థిక శాస్త్రవేత్త అయినా కూడా చరిత్ర పట్ల ఎనలేని మక్కువతో భావి తరాల వారికి చరిత్ర అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నో చేశారు. వాటిని మన ముందుకి తీసుకొచ్చారు. ఈరోజు కర్నూలు జిల్లా ఆవిర్భావం ఉన్నటువంటి ఈరోజు. ఇక నా ఎడమవైపు ఉన్నటువంటి రామయ్య గారు, ఆయన సైంటిస్టు. కానీ అదెందుకో మరి ఆ సైన్స్ పట్ల కన్నా మన చరిత్ర, మన సంస్కృతి, మన విలువలు, అలా చరిత్రలో ఇంకా చరిత్ర పుస్తకాలు లోపాలు ఏమున్నాయి, వాటిని ఎట్లా సరిదిద్దాలని నిరంతరం కృషి చేస్తూ ఈ మధ్యనే మన మాజీ ఉపరాష్ట్రపతి గారి చేత ఆయన రచించిన పుస్తకము ఆవిష్కరింపజేశారు. ఆయన మన ముందు ఉండడం మన అదృష్టము. ఇక ఇంగ్లీష్ లెక్చరర్ అయినా కూడా మేడము, ఆమె కూడా చరిత్ర పట్ల చాలా మమకారము. సో చరిత్ర ఇక్కడ ఉప్పొంగుతుందని చెప్పవచ్చు. విత్ మై డియర్ స్టూడెంట్స్, మనం ఎంత ముందుకు వెళ్ళినా కూడా మన మూలాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ చరిత్రను మీరు ఎప్పుడుగా విస్మరించాలండి. ఈనాడు కర్నూలు జిల్లా ఏ విధంగా ఆవిర్భవించింది, ఎందుకు ఆవిర్భవించింది, ఇటువంటి వనరులు ఏమిటి అన్ని కూడా మన భక్తులు మన ముందు చెప్పబోతున్నారు. అయితే పెద్దవారు ఉన్నారు కాబట్టి ఒక చిన్న విన్నపం కూడా చేసుకుంటున్నాము. అదేమిటంటే, నిజానికి కర్నూలు ఒకప్పుడు రాజధాని ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి. తర్వాత 56లో హైదరాబాద్ తరలిపోయింది. మళ్ళా మన బ్రేకప్ అయినప్పుడు కర్నూలు మన రాజధాని అయితే మనం ఆశించాము, కానీ అమరావతిలో పెట్టారు. ఓకే, కొంచెం రీజనల్ బ్యాలెన్సెస్ కోసము కడపకు, కర్నూలుకు హైకోర్టున మనము వస్తుందని ఆశించాము. ఆ ఆశ ఆవిరి కాకుండా ఎప్పటికైనా కూడా కర్నూలు కనీసము జ్యుడిషియల్ రాజధానికైనా ఉండేటట్టుగా మనందరము కృషి చేయాలి. మీరు అధికారుల ముందు అంటే సంబంధాలు ఉంటాయి కాబట్టి కొంచెం వారి కూడా మనం తెలియజేసుకుంటూ కర్నూలుకు మోసరి అన్యాయం జరగకుండా మనము చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లోకాయుక్తం మనకు ఉంది, స్టేట్ వక్ఫ్ బోర్డు ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ లెవెల్ కమిషన్ ఇక్కడ ఉంది. కానీ వాటిని తరలించకుండా మనము ఉంటేనే ఇటువంటి దినోత్సవాలకు కొంత అర్హత ఉండాలని ఆశిస్తున్నాము. సో ఇది మనందరి ముందు కూడా గురుతర బాధ్యత ఉంది. కర్నూలు కనీసం ఇప్పుడున్న గుర్తింపన పోకుండా ఉండేటట్టుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, కళాశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు. జై హింద్. Thanks for your valuable words, sir. Now I invite Sri K. Chandrasekhar Kalkura, sir, President Gadicherla Foundation, Andhra Pradesh, for a message. సభాధ్యక్షులు, కళాశాల అధ్యక్షులు కుమార్ గారు, మిత్రబంధువులు ప్రసాద్ రెడ్డి గారు, రమణ్ గారు, రామయ్య గారు, అఖ్తర్ బాబు గారు, విద్యార్థుల ద్వారా చరిత్రకారుడు అర్జున్ గారు విన్నారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరు చదువు అయిన తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఉంటారు, ఇంటర్వ్యూకి పోతారు. మీ సర్టిఫికేట్ చెప్తుంది కర్నూలు సిరుజుడే కాలేజ్లో చదువుకున్నట్లు. కర్నూలు జిల్లా విశేషాలు ఏమిటి అని అడుగుతారు. 3 సంవత్సరాలు కర్నూలు జిల్లాలో ఉన్నావు కదా, ఏం తెలుసుకున్నావు అని అడుగుతారు. ఏదో మాపడు వాడు అధిక ప్రసంగి ఏం చెప్తారు, అప్పుడు ఏముంది అని చెప్తారు. భౌగోళిక, చారిత్రక, ధార్మిక,
వ్యవసాయ, ఆర్థిక వనరులు, ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, మౌర్యుల కాలం నుండి 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఊరు స్వర్ణగిరి. ఈరోజు జొన్నగిరి అని పేరు పెట్టారు. అది అశోకుని దక్షిణ భారతదేశంలో ఆయన సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న స్వర్ణగిరి. శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూతుర్ని ఊరికి ఇచ్చారు. వారి పరిపాలన జరిగింది. భౌగోళికంగా కృష్ణ, తుంగభద్ర, హదరి, హంద్రి, కుందు నదులు, నల్లమల అడవులు, ఇటువంటి ఎన్నెన్నో విశేషాలు. దేశంలోనే అతిపెద్ద రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ శ్రీశైలం. నేను ఉమ్మడి కర్నూలు జిల్లాని గురించి చెప్తున్నాను. ఇక్కడ ఉంది శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ వరకు. ఇటువంటి విశేషాలు 4 సిద్ధాంతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలు. శైవక్షేత్రం శ్రీశైలం, ద్వైత సిద్ధాంతం మంత్రాలయం, విశిష్టాద్వైతం అహోబలం, శక్తిపీఠం నందవరం. మేము ఎవరో ఊళ్ళో ఉన్నామో, ఎక్కడో పుట్టినామో, ఎక్కడో పలుకుతామో, మనకి ఈ జిల్లా చదువుకోవడానికి వచ్చినాము అనుకుంటే సాధదు. ముందు జీవితాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఏం వస్తుంది, ఏం రాదు. ఇప్పుడు తెలుసుకుంటే తప్ప మీరు ఇంకా ముందు తెలుసుకోలేరు ఈ విషయాన్ని. దేశంలోనే ప్రాయశ ఈ 4 సిద్ధాంతాలు ఒక పుణ్యక్షేత్రాలు ఉండే జిల్లా లేదు. ఆదోని మసీది దేశంలోనే అతిపెద్ద జుమా మసీది. ఆదోని జుమా మసీది దేశంలోనే అతిపెద్ద మసీదులో ఒకటి. ఎంత? 25 ఎకరాల 25 ఎకరాలకు పైన స్థలం. ఆదోని కోట 78వ సంవత్సరం ఆ కోట ఎక్కాను. ఆదోని కోట ఎక్కాను. బిజాపూర్ నవంబర్ కట్టించినది. వ్యవసాయానికి వస్తే ఇక్కడ దాదాపు 100 రకాల పంటలు పండుతారు ఈ జిల్లాలో. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డలు బర్మా, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రవాణా అవుతుంది. ఈ జిల్లాలో 3 మండలాలలో దేశంలో పండే వాము, ఐస్వాన్ అంటారు. అవి 3-4 మండలాలు. ఆలూరు, ఆస్పరి, ఏమిలూరు, మంత్రాలయం, ఆదోని మండలాల్లో పండుతారు వాము. ఈ దేశంలో పండే పంటల్లో 70% దాదాపు 50,000 టన్నులు. ఇవన్నీ చరిత్ర. ఈ ఊళ్ళో ఏముంది అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ఉంది, చదువుకోవాల్సినంత ఉంది. నరారి గోపాలకృష్ణ చెట్టి గారు 1876లో 150 సంవత్సరాల కిందట మాన్యువల్ రాశారు ఈ జిల్లా విశేషాల గురించి. ఒకప్పుడు జిల్లా అంటే మార్కాపూర్, ఖమ్మం మార్కాపురం వరకు ఉండేది. ఎర్రగొండపాలెం ఈ జిల్లాలో ఉండేది. అప్పుడు ఆలూరు, ఆదోని తాలూకాలు బళ్ళారి జిల్లాలో ఉండేవి. 53 నుండి 56 వరకు ఇట్లా చింతకుండా వడదున్న నుండి మొదలు ఎర్రగొండపాలెం వరకు ఈ జిల్లా ఉండేది. ఆ తర్వాత 31లో
ప్రకాశం జిల్లా అయిన తర్వాత ఆ 2 తాలూకాలు అక్కడ మార్కాపురం గిద్దలూరు తాలూకాలు ప్రకాశం జిల్లాకు పోయినాయి. ఇటువంటి విశేషాలు స్వాతంత్రం వచ్చిన రోజు కర్నూలు జిల్లాలో ఉండింది ఒకటే ఒక కాలేజ్, కర్నూలు ఉస్మానియా కాలేజ్. ఈరోజు ఒక విశ్వవిద్యాలయం ఉంది, 3 యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ, ఇంకొక ఐఐటి ఉంది. ఇన్ని విశేషాలు ఎన్నైనా లెక్క వేయండి. చరిత్ర దీనిపైన 3 PhDలు చేయవచ్చు. కర్నూలు జిల్లా విశేషాలపైన ఈ జిల్లాకి ప్రసాద్ రెడ్డి గారు రాజధాని రావాలన్నారు. కనీసం న్యాయ రాజధాని హైకోర్టు బెంచ్ ఇక్కడ ఇస్తామని ప్రస్తుత పాలన ఒప్పుకున్నారు. అంతకంటే ముఖ్యం మనకు నీళ్లు కావాలి. ఇన్ని నదులు ఉండినా మనకు రావాల్సినంత ఇవ్వవలసినంత నీళ్లను ప్రభుత్వం కేటాయించడం లేదు. నీళ్లు ప్రతిదానికి ఊరికి సముద్రానికి పోయే నీళ్లను మనకి ఇవ్వండి అని అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం తుంగభద్ర నది నుండి కృష్ణా నదికి ఎంత నీళ్లు వదలాలో అంతకంటే 300 నీళ్లు కృష్ణా నదికి పోతూ ఉంది. ఆ నీళ్ళని మనకి ఆనకట్టల ద్వారా, ఆయకట్టల ద్వారా, కాలువల ద్వారా ఇక్కడ ఇచ్చి ఈ క్షామపీడితమైన ప్రదేశాలని సాగు చేయండి, ఇక్కడ ప్రజలకి ఉపాధులు కల్పించండి అని అడుగుతుంటున్నాం. ఒకప్పుడు ఇక్కడ కక్షలు కార్పణ్యాలు ఉండేవి. ఈ జిల్లాలో సంవత్సరానికి 100 హత్యలు జరిగేవి. ఈ మధ్య అది చాలా తగ్గిపోయింది. సినిమాలో చూపిస్తారే కానీ ఇప్పుడు సంవత్సరం 10 హత్యలు కూడా జరగడం లేదు. ఇంతకంటే ఎక్కువ వేరే జిల్లాల్లో జరుగుతున్నాయి. ఆ కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం ఇక్కడ ఉందంటే నమ్మొద్దండి. నేను 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతాను. నా పైన ఎవరు రాయి వేయలేదు ఇంతవరకు. ఇక్కడి నుంచి చాలా మంది గొప్ప వాళ్ళు, గాడ్చే నాగేశ్వరోత్తమరావు, దామోదరం సంజీవయ్య, ఆర్కాట్ లక్ష్మణస్వామి ముందలే, రామస్వామి ముందలయ్య, విజయభాస్కర్ రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఇటువంటి మహానుభావులు ఎందరో ఈ జిల్లాలో ఎదిగి, ఈ జిల్లాలో పుట్టి లేదా ఇక్కడ వచ్చి ఎదిగి ఈ అంతర్జాతీయ కీర్తిని సంపాదించినారు. ఒక కర్నూలు మున్సిపల్ హై స్కూల్ లెక్క చేసుకుంటే ఇక్కడ విద్యావంతులైన వాళ్ళు. ఈ కాలేజీ వచ్చేసరికి కర్నూలు జిల్లాలో 4-5 కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఈ రోజుకి 3 ప్రాంతాల నుండి, రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర 3 ప్రాంతాల నుండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు అదృష్టవంతులు. అందరితో కలిసిమెలిసి మీ సంస్కృతి సంప్రదాయాలని ఒకరికొకరు పరస్పరం వినిమయం చేసుకునే ఒక అవకాశం మీకు ఉంది. ఇటువంటి అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ వాళ్ళంతా మద్రాసుకు పోయేవాళ్ళు ఎంఏ చదువుకోవడానికి. మొత్తం రాయలసీమకు ఒకటే కాలేజ్ ఉండేది. అంత సౌకర్యం, ఇంత పెద్ద జిల్లా, ఇంత గొప్ప జిల్లా. దీని చరిత్ర 1 రోజు 2 రోజులు, 1 గంట 2 గంటలలో కాదు. మన ఆలోచన రంగాన్ గారితో, ఇతర మిత్రులతో పంచుకున్నాను. 166 సంవత్సరాలు జరిగింది. 166 మందితో, 166 వ్యాసాలతో కర్నూలు జిల్లా విశేషాలు ఓ సంపుటం తాగాలి.
దానికి అందరూ సహకరించాలి. ప్రభుత్వం సహకరించాలి, సమాజం సహకరించాలి, రచయితలు సహకరించాలి, ధార్మికవేత్తలు సహకరించాలి, పుణ్యక్షేత్రాలు సహకరించాలి. ఆ మాదిరిగా ఈ జిల్లా ప్రపంచ భూపటంలో ఎంత గొప్పది అనేది చూపించాలి. ఈ కాలేజీలో చదువుకున్న వ్యక్తులు ఇస్రోలో ఉన్నారు, నాసాలో ఉన్నారు, కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో సేవలు అందిస్తున్నారు. నోరి దత్తాత్రేయ ప్రపంచ ప్రసిద్ధమైన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో ఆయన వ్యాసం ఒకటి ఉంది. అటువంటి ఒక జిల్లా, దీని చరిత్ర, దీని భూగోళం, దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకున్నట్లుగానే తర్వాత తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఇంటర్వ్యూలో ఎవరో ఒకరు ఒక ప్రశ్న అడుగుతారు, కర్నూలు ముఖ్యమైన పంట ఏది? కేసీ కెనాల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? తుంగభద్ర డ్యామ్ నుండి నీళ్లు కర్నూలు జిల్లాకి ఏ వైపు నుండి వస్తుంది? కుందు నది ఎక్కడ ఉంది? నల్లమల అడవులలో ఏ ఏ జంతువులు ఉన్నాయి? ఏ గిరిజనులు ఉంటారు? ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. మీరు ఐఏఎస్, ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయినారు, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు. మీరు కావాలి, లేదు వ్యాపార వ్యవహారాలు చేస్తారు, దానికి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఎక్కడికి పంపించవచ్చు అనేది తెలుసుకోవాలి. వ్యవసాయం చేయాలి, ఏ పంట ఇక్కడ పండితే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ జ్ఞానం. ఇప్పుడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి అలవాటు చేసుకొని ఇప్పుడు ఇంకా 2-3 సంవత్సరాలు వాళ్ళు కొత్త వాళ్ళు ఇంకా కాలేజ్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒక 1-2 సంవత్సరాల్లో విషయాలను తెలుసుకొని, జిల్లా గురించి అవగాహన తెలుసుకొని, తెలియకపోతే వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అడుక్కొని, ఎక్కడ మీ వాళ్ళే నువ్వు ఉంటారు కదా, వాళ్ళని మీ ఊళ్ళో ఏం పండుతుంది, ఏ నది ఉంది, ఏ దేవాలయం ఉంది, ఇటువంటి విషయాలను తెలుసుకొని దీన్ని అవగాహన చేసుకొని ముందు జీవితంలో బాగుపడడానికి, కీర్తివంతులై ఈ జిల్లాకి పేరు తేవడానికి ప్రయత్నించండి అని మనవి చేసుకుంటూ ఈ యొక్క సదవకాశాన్ని కల్పించినందుకు మన మన్సూర్ గారికి, దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన్సూర్ అఖ్తర్ బాబు గారికి, ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, వందే మాతరం. Thank you for your message, sir. Now I invite Professor S. Mansoor Rahman, sir, founder and director, MIRD Kurnool, for a message. Dignitaries and the dais of the dais and my dear students. కర్నూలు జిల్లా గురించి నా పరిశోధనలో ఒక భాగంగా విషయాన్ని తెలుసుకోవడం, దాన్ని సంక్షిప్తం చేయడం, అలా చేస్తూ ఈ ప్రాంతం మీద ఏర్పడిన అభిమానంతో ఒక కార్యక్రమంగానే కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మొదట ఈ ప్రాంతానికి సంబంధించి చాలా చరిత్ర ఇతిహాసంలోనే ఉంది. ఇది దండకార్యం అన్నమాట. మౌర్యుల కాలం నుంచి మనకు ఇక్కడ సాక్ష్యాలు దొరుకుతున్నాయి. చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, రెడ్డిరాజులు, అలా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారే. ప్రతి రాజవంశం ఈ ప్రాంతం మీద కన్ను వేసినప్పుడు ఆ యుద్ధాన్ని మన పూర్వీకులు చూసిన ఈ విషయాన్ని చెప్పేటప్పుడు చాలాసార్లు నేను
ఇది రాయలసీమ ముఖద్వారమే కాదు, ఉత్తర దక్షిణ భారతదేశ ముఖద్వారం అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే రత్నగిరి, రబ్బలకొండ, ఇప్పుడు అది రామలకోట అని ఉంది. ఆ ప్రాంతంలో ఈ ప్రధాన రాజవంశాలన్నీ పరిపాలించినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అక్కడ వజ్రాల కోసం తవ్వకాలు జరిగినాయి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా తవ్వకాలు కొనసాగించినారు. ఆ రామల్లకోట బ్రిటిష్ వారి కాలంలో తాలూకాగా ఉండింది. ఆ తాలూకాలో కర్నూలు ఒక గ్రామం. ఇప్పుడు మనం నివసిస్తున్న కర్నూలు నగరం ఒక గ్రామం. రామల్లకోట తాలూకా ఇప్పుడు ఒక చిన్న గ్రామం అయింది. నా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏరియా ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇలా కూడా జరుగుతుందా? ప్రదేశాలు కూడా పెరగడం తగ్గడం జరుగుతాయా అనే భావన వచ్చింది. కర్నూలు జిల్లా కూడా అభివృద్ధికి దూరం అవుతుంది. సో ఇది మేధావుల్లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా ఆర్టికల్స్ ద్వారా, నా ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని మేధావులు, కలిసి వస్తున్న మేధావులు చాలా మంది దీంట్లో వాళ్ళ ఏజ్ని కూడా దృష్టి పెట్టకుండా విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా వచ్చేసి ఈ మెసేజ్ని తీసుకెళ్తున్నారు. మొదట ఒక చిన్న అంశంతో మొదలు పెడతాను. ఈ కర్నూలు ప్రజల పౌరుషం గురించి మొదలు పెడతాను. మొదటి స్వతంత్ర పోరాటానికి 57 సంవత్సరాల ముందు 1801లో ఒక గ్రామం, అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి ఈ ప్రాంతం వచ్చింది. సిడెడ్ ఏరియాగా, దత్త మండలాలుగా గ్రామానికి పన్నులు విధిస్తే మేము పన్నులు కట్టమన్నారు. పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగింది. అధికారులు వెళ్ళి వాళ్ళను చాలా రెవెన్యూ వాళ్ళు కట్టవలసిందే, పన్ను నుంచి తప్పించుకోలేరు, వాళ్ళు తిరుగుబడ్డారు. బ్రిటిష్ వాళ్ళతో 16 రోజులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో దాదాపు గ్రామం అంతా ఒక దిబ్బలా తయారైంది. గ్రామంలో ఉన్న 2 బావులు, గిడ్డయ్య బావి, కుక్కల బావి అనే 2 బావుల్లో వీళ్ళు కొందరు మానవతమైన స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన శవాన్ని ఆ బావిలో వేసేసినారు. ఈ తిరుగుబాటు 1801లో జరిగింది. ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో ఈ తిరుగుబాటు చేసింది. మేము చాలా చరిత్రలో చదివేటప్పుడు ఇది రికార్డ్ కాదా, ఈ విషయం రికార్డ్ కాలేదు. నేను హిస్టరీ చాలా కీన్గా చదువుతాను. ఇది కాలేదు. ఒక గ్రామం బ్రిటిష్ వాళ్లకు మొదటిసారి తిరుగుబాటు చేసింది. రెండవ తిరుగుబాటు ఒక సంస్థానాన్ని నాయకుడైన రాజైన నవాబు తిరగబడ్డాడు. గులాం రసూల్ ఖాన్ 1839లో తిరుగుబాటు చేశాడు. కర్నూలు సంస్థానం తిరుగుబాటుగా రికార్డ్ అయింది. 6 రోజులు యుద్ధం జరిగింది జోధాపురం దగ్గర. నవాబును బంధించినారు. మొదటి నవాబు చరిత్రలో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి నవాబు. తర్వాత 1846-47 ప్రాంతంలో పాలెగాళ్ల తిరుగుబాటు మనం చూస్తాం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి నొస్తాం. అది రెవెన్యూ, పాలెగారి వ్యవస్థ అనేది రెవెన్యూ వ్యవస్థ. విజయనగర సామ్రాజ్యంలో ఏర్పడిన రెవెన్యూ వ్యవస్థ. బట్ వాళ్ళు ఇక్కడ స్థానిక పరిపాలన, స్థానిక పాలకులైనారు. స్థానిక పరిపాలనలో భాగంగా ఉండి స్థానిక పాలకులైనారు. సో అక్కడ ఈ బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగిన నరసింహారెడ్డిని బంధించి తల నరికి ఆ కోట గోడకు దాదాపుగా 30 ఏళ్ళు వేలాడి చేశారు. ఇంకా ఎవరు కూడా తిరుగుబాటు చేయని విధంగా. ఇది రెండవది, ఎక్కడ కూడా జరగలేదు. పాలెం అంటే పాలెగాళ్ళు పాలించే పాలెం. ఈ పాలెగాళ్ళ తిరుగుబాటు కూడా మనం ఇక్కడే చూస్తాం.
సో ఈ మూడు పోరాటాలు ఆ తర్వాత వచ్చిన స్వతంత్రోద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చాయని మనం చెప్పొచ్చు. తర్వాత ఫిలసాఫికల్గా చూద్దాం, తత్వవేత్తల గురించి. వీరబ్రహ్మంకి కాలజ్ఞానం వచ్చిన ప్లేస్ మనదే, మనగనపల్లి. అన్నమయ్య కీర్తనలకు నల్లమల అడవులకు ఎంతో సంబంధం ఉంది. ఇస్లాం మత బోధకులైన సూఫీ సన్యాసులు ఇక్కడ దాదాపుగా 52 దర్గాలు ఉన్నాయి. దర్గాలు అవి వాళ్ళ సమాధులు. సో ఫిలసాఫికల్ గా మనం ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్కృతిని ఇక్కడ చూస్తాం. ఇంకో విషయాన్ని మీతో షేర్ చేసుకునేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అది మేధావులకు సంబంధించి. ఒకటి పౌరుషం గురించి, ఒకటి తత్వం గురించి, ఇంకోటి మేధావుల గురించి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1954లో మొట్టమొదటిసారి పద్మ అవార్డులను, పద్మ పురస్కారాలను ప్రకటించింది. అప్పుడు దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క కర్నూలు నుంచి 2 పద్మభూషణ్, ఒక పద్మశ్రీ అవార్డు దక్కింది. మొదటి విద్యావేత్త ఆర్కాడ్ లక్ష్మణస్వామి మొదలియార్. ఈయన వైస్ ఛాన్సలర్ గా మద్రాస్ యూనివర్సిటీకి ఎన్ని సంవత్సరాలు చేశారో ఇప్పటికీ కూడా తెలియలేదు. అదే చెప్తుంది. ఇది ఒక రికార్డు. ఏ వైస్ ఛాన్సలర్కి కూడా ఈ అవకాశం రాదు. పుట్టింది కర్నూలు, చదివింది మున్సిపల్ స్కూల్. అతని తర్వాత వీళ్ళు కావాలి పిల్లలు రామస్వామి, లక్ష్మణస్వామి, ఆర్కాడ్ రామస్వామి, లక్ష్మణస్వామి అనేటోళ్ళు. వీళ్ళిద్దరు కూడా జంట నక్షత్రాలు అంటాం, ట్విన్ స్టార్స్. రామస్వామి వచ్చేసి జస్టిస్ పార్టీ మెదడు లాంటివాడు. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వార్ క్యాబినెట్ లో నాన్ బ్రిటిషర్స్, ఇండియన్స్ అంటే చాలా సీట్గా చూసేవాళ్ళు, బ్రిటిష్ క్యాబినెట్ లో ఎంటర్ అయిన ఏకైక వ్యక్తి ఈయన కూడా 1954లో పద్మభూషణ్ అవార్డుని తీసుకున్నారు. తర్వాత సహకార ఉద్యమ పితామహుడు. కోఆపరేటివ్ మూమెంట్ అంటేనే మనకు గుర్తుకొస్తుంది ఎమిగనూరు. మాచాని సోమప్ప పద్మశ్రీ అవార్డుని అందుకున్న మొదటి పారిశ్రామికవేత్త మాచాని సోమప్ప. దాదాపు ఈ భారతదేశంలో ఉన్న 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగం రాష్ట్రాలకు పద్మ అవార్డు రాలేదు. ఒక కర్నూలుకి 3 అవార్డులు వచ్చాయి. అది మన మేధావుల భూమిగా మనం చెప్పవచ్చు. ఇక బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించినారు, క్రూరంగా పరిపాలించినారు. బట్ ఫౌండేషన్ ని మాత్రము కొన్ని విషయాల్లో వాళ్ళను మనం ఈ రోజుకి కూడా జ్ఞప్తి చేసుకుంటాం. వాళ్ళ గురించి కొందరి గురించి చెప్పేసి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. 1800 సంవత్సరంలో ఇది దత్త మండలంగా ఏర్పడినప్పుడు 1808 నాటికి 2 జిల్లాలుగా ఈ దత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ దత్త మండలానికి మొదటి కలెక్టర్ గా థామస్ మన్రో 1801 అక్టోబర్లో వచ్చారు. కర్నూలు పరిపాలించిన మొదటి కలెక్టర్ థామస్ మన్రో. ఒక 50 సంవత్సరాల తర్వాత 1858లో మరలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కర్నూలు కడపలో భాగంగా ఉండింది, అనంతపూర్ బళ్ళారిలో భాగంగా ఉండింది. సో ఈ రకంగా మళ్ళీ 4 జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ కర్నూలు 1858 జూలై 1న ఏర్పడింది. సో దీనికి థామస్ మన్రో చేసిన సర్వీస్ ఎలా ఉందంటే
అరాచకమైన పాలన ఎక్కడుంది అంటే మనం బీహార్ని చూస్తాం కదా. అలాంటి బీహార్ కంటే ఎంతో అరాచకమైన పాలన పాలెగాళ్ల చేతిలో ఈ ప్రాంతంలో ఉండింది. అలాంటి 80 మంది పాలెగాళ్లను థామస్ మన్రో తన పరిపాలనలో అణిచివేయడం జరిగింది. రెవెన్యూ పటిష్టపరిచిన మేధావి అతను. అంతేకాదు ఈ భూములన్నీ కూడా జమీందారుల ఆధీనంలో, జాగీర్దారుల ఆధీనంలో ఉండేవి. వాటిని రైతులకు సంబంధించిన భూములుగా రైతువారీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి థామస్ మన్రో. అందుకే రాయలసీమ పితామహుడు అని ఇతన్ని మనం పిలుచుకుంటాము. రెండో వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ కాదు ఇది. ఈయన క్రెడిట్ రీత్యా నేను సెకండ్ పార్ట్ లో తీసుకొచ్చాను. ఇతడు బ్రిటిష్ ఇండియాలో పనిచేశారు. కేసీ కెనాల్ కాలువ నిర్మాణం 1863లో ప్రారంభమై 1870 నాటికి పూర్తి అయితే ఇప్పుడు మనం చూస్తున్న రైల్వే స్టేషన్ విలేజ్ దగ్గర సర్ ఆర్థర్ కాటన్ స్టాచ్యూ పెట్టారు కదా, అక్కడ ఉన్న జలమండలిలో ఆయన క్యాంపు వేసేవారట. సో మనకు అప్పుడున్న పాత బిల్డింగ్ల గురించి అంటే సార్ కల్పుర గారికి ఐడియా ఉంది. నేను కూడా ఆయన దగ్గర అడ్వైస్ తీసుకుని ఈ విషయాలన్నీ సేకరిస్తూ ఉంటాను. సర్ ఆర్థర్ కాటన్ ఒక రకంగా కర్నూలు ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రత్యక్షంగా పాటుపడిన వ్యక్తి. అదే కాలం లేకపోతే మనం అత్యంత బీదరికంలో ఉండేవాళ్ళం. సో ఈ కేసీ కెనాల్ నుంచి 229 గ్రామాలు అభివృద్ధి చెందినాయి. తాగునీటి, సాగునీటి. ఒకప్పుడు ఇది నౌక ట్రాన్స్పోర్ట్ కి కూడా ఉపయోగించేవారు. అండ్ థర్డ్ వ్యక్తి ఒకరి గురించి చెప్తాను, మెకెంజీ, కాలిన్ మెకెంజీ. ఇతనే లేకపోతే ఈరోజు ఈ మాత్రం చరిత్ర కూడా మనం తెలుసుకునే వాళ్ళం కాదు. పరమతస్థుడు. బట్ ప్రతి దేవాలయానికి వెళ్ళేసి ఆ దేవాలయం ఎట్లా కట్టారు, ఎలా కట్టారు, మ్యాపులు వేసేసి దాంట్లో ఉన్న విగ్రహాల బొమ్మలు వేసేసి అవన్నీ కూడా ఐ థింక్ ఇప్పుడు కలకత్తా మ్యూజియంలో ఉన్నాయి. మెకెంజీ కైఫియతులు అనేసి అది ఒక పెద్ద రీసెర్చ్ వర్క్. ఆయన స్వంత డబ్బుతో ఇండియన్స్ ని ఈ భాష ఏ ప్రాంతంలో వెళ్తే ఆ ప్రాంతానికి తెలిసిన తెలుగు వారిని 2-3 అతడు ఎంప్లాయ్ చేసుకుని ఇక్కడున్న విషయాలన్నీ సేకరించి మనకు ఈ రోజు ఈ చరిత్ర ఇలా రాయబడడానికి కారకుడు కాలిన్ మెకెంజీ. సో ఇంత చరిత్ర, ఒక ప్రాంతానికి ఇంత చరిత్ర ఉంది. అది డెవలప్మెంట్ పరంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, ఫౌండేషన్ పునాది చాలా గట్టిగా ఉంది. రాజకీయాల్ని చూడండి, ఇది ఒక రాజకీయ పాఠశాల లాంటిది. ఒక ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారిని జాతికి అందించాం. అతను మన డిస్టిక్ వాడు అనంతపురం, కరీంనగర్. ఒక ప్రెసిడెంట్ ని మనం దేశానికి పంపించినాం. అతడు అనంతపురం, అతను నీలం సంజీవరెడ్డి. ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి గెలిచి చీఫ్ మినిస్టర్ గా కూడా చేశారు. కర్నూలు నుంచి గెలిచి ముఖ్యమంత్రి కూడా అయినారు. నీలం సంజీవరెడ్డి స్పీకర్ గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. అది మా క్రెడిట్. తర్వాత మొదటి దళిత ముఖ్యమంత్రిని దేశానికి అందించిన జిల్లా ఇది. దామోదరం సంజీవయ్య దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి. అత్యంత పేదరికంలో ఉన్న పెద్దపాడు గ్రామంలో ఇప్పటికీ ఆయన వారసులు ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఇల్లు ఉంది. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది మేధావులు, రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, పరిపాలకులు ఈ నేల మీద ఈ జిల్లా ఘనతను పెంచేలా చేసి వెళ్ళారు. వాళ్ళని మనం ఈ జిల్లా ఆవిర్భావ దినం రోజు ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ జిల్లా అభివృద్ధికి కారకులుగా పనిచేస్తామని మనం ఒక ఆశను వ్యక్తం చేద్దాం, ఒక వాగ్దానాన్ని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.
for the organizers. Thank you. Thank you, sir. I invite Sri G.S. Ramaya sir, Inspector of Training, Employment and Training, for a message. సరస్వతి నమస్కారం. కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, తండ్రి సమానులైనటువంటి కల్కూర చంద్రశేఖర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, ప్రసాద్ రెడ్డి గారికి, మన్సూర్ గారికి, ప్రియమైన విద్యార్థులకు, కర్నూలు చరిత్ర గురించి చెప్పాల్సినది ఏంటంటే అందరూ కూడా మింగేసినారు, చరిత్ర అంతా చెప్పేసినారు. నేను ఏం చెప్పాలో మాకేం అర్థం కావడం లేదు, ఏదో నాకు మాట చెప్పాలి. అయినప్పటికీ కొంత ఒక నిమిషం వీడియోను మీకు చూపిస్తాను. అది వచ్చేంత లోపల దాని సబ్జెక్ట్ చెప్తాను. 75,000 ఏళ్ల కిందట ఇండోనేషియాలో టోబో అన్నటువంటి ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. అక్కడి నుంచి దాని గ్యాసెస్ అన్నింటినీ కూడా ప్రయాణం చేస్తూ, అంటే హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం అంతా దాటి మరి దక్షిణ భారతదేశాన్ని కవర్ చేసి మళ్ళా అరేబియా సముద్రం దాటి కింద ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి సోమాలియా ప్రాంతంలో సెటిల్ అయిపోతుంది ఆ బూడిద. టు మై గ్రేట్ సర్ప్రైజ్, కర్నూలు జిల్లాలో బనగానపల్లిలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బనగానపల్లి ప్రాంతం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాగంటి ప్లేస్ కూడా ఉంది. యాగంటి ఒకవైపు వెళ్తుంది, దానికి పక్కన అడ్జసెంట్గానే జ్వాలాపురం అని ఉంది. ఆ పేరే చెప్తుంది చూడండి, జ్వాల అనేది ఫైర్ రిజంబ్లెన్స్గా ఉంటుంది కదా. ఆ జ్వాలాపురంలో నియర్లీ 9 నుంచి 11 అడుగుల ఈ యాష్మౌన్స్ ఫార్మేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి వాగు ప్రాంతంలో. చూసే సర్ప్రైజ్ అయిపోయినాను. అది మీకు ఆ వీడియో చూపిస్తాను. అది ఇప్పుడు కొన్ని వేల మెట్రిక్ టన్నులైనటువంటి అక్కడ ఆ యాష్ను ఇండియాలోని వేరియస్ ప్రాంతాల, వేరియస్ స్టేట్స్కి అంతటి కూడా తరలింపబడింది. దేనికి తరలింపబడింది రానైనా అంటే ఆడవాళ్ళ కాస్మెటిక్స్ కోసం పోయింది. సో మనం జియో హెరిటేజ్ అంతటినీ కూడా కోల్పోయినాం. ఏదో కొంత భాగం మిగిలింది. ఆ కొంత భాగం ఇక్కడ తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ తెచ్చినా మీకు కనపడదు. అది ఒక్క కర్నూలులోనే కనపడుతుంది. అది మనకు బనగానపల్లిలోనే కనపడుతుంది. వక్తలు ఇప్పుడు అందరూ చెప్తూ వచ్చినారు, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే అందరూ తెలిసిందేది కదా. సరే 47 అంటారు, మరి ఆగస్ట్ అంటారు, 15th అంటాం, అన్నీ చెప్తాం. కానీ 2 సార్లు ఇక్కడ స్వాతంత్రం వచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి బనగానపల్లి. బనగానపల్లి అప్పుడు ఇండియాలో కలవ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కలవ, ఆ తర్వాత కలిసింది. అది కూడా ఈ జిల్లాకు ప్రత్యేకత. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్నూలు ప్రత్యేకతల గురించి మహామహులైనటువంటి వారి ముందు చెప్పడం ఎట్లుంటుంది అంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంత వేసినట్టే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని చెప్తాను. రజాకారులు అన్నటువంటి వాళ్ళు మీరందరూ వినే ఉంటారు. ఈ రజాకారుల పీరియడ్లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు ఆదుకున్నటువంటి జిల్లా గర్వంగా చెప్తాను ఈ కర్నూలు జిల్లా. దిస్ ఈస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళని అందరికొని అమ్మా మేమున్నామని చెప్పినట్టు ఎదురా అంటే కర్నూలు జిల్లా. ఆ టైంలో రజాకారులకు ధీటుగా ఒక రేడియో కూడా ఈ కర్నూలు జిల్లా నుంచి నడపబడింది. అప్పట్లో హైదరాబాద్లో నిజాం ప్రభుత్వం వాళ్ళు వాడినటువంటి రేడియోను దక్కన్ రేడియో అంటారు, దక్కన్ అని అంటారు. అయితే కర్నూలులో ఆ రేడియోకు భాగ్యనగర్ అని పేరు పెట్టినారు.
ప్రాంతం కర్నూలు అనే ఉండింది, కానీ ఎక్కడ అనేది నాకు సరిగ్గా అవగాహన రాకపోతే కల్పూర గారు చెప్పారు, అలాంటి చోట్ల అక్కడ ఉండింది నాయన. దాన్ని టి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొంత జరిగింది. గడియారం రామకృష్ణ గారు కూడా, రామకృష్ణ శాస్త్రి గారు దానికి వక్తగా ఉండినారు. అప్పట్లో మహానుభావులు ఆయన. సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు 1 గంట మటుకు మాత్రమే మాట్లాడేవారు. 1 గంట మటుకు మాత్రం మాట్లాడి నిజానిజాలన్నింటినీ చెప్పేవాడు. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఈ పక్కన కాలువ బుగ్గానుంది. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, కాలువ బుగ్గ పిల్లలు. ఆ కాలువ బుగ్గలో అది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. అది వీరులకు ఒక రకంగా మార్గదర్శకాన్ని కూడా నిర్దేశించినటువంటి ప్రాంతం. అది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నటువంటిది నేతాజీ తెలుసు కదా. నేతాజీ అందరికీ తెలిసే ఉంటారు, ఎవరు తెలియని వాడు ఎవరు ఉంటారు. నేతాజీ ఆధ్వర్యంలో కెప్టెన్ అప్పారావు గారు అన్నటువంటి వ్యక్తి పనిచేస్తారు. ఆయన కింద శిష్యులైనటువంటి 2 ఇక్కడ రమారమి 500 నుండి 1000 మందికి శిక్షణ ఇస్తారు. ఎందుకు ఇచ్చినారు ఆ శిక్షణ అంటే, టు ఫేస్ నిజాం ఓన్లీ. వాళ్ళని ఫేస్ చేసే దానికోసం చేస్తారు. అది జరుగుతుంది అక్కడ. ఇంతకుముందు ఒక ప్రధాని అన్నాను, టి చంద్రశేఖర్ రెడ్డి అని. ఆయన ఆధ్వర్యంలో అలంపురం నుంచి పారిపోయి వస్తాడు. ఆయన పక్కనే ఉంది కదా మన కలంపురం. ఈ రెండింటి మధ్యన ఒక నది ఉంది. ఏం నది అది? ఎనబడి తుంగభద్ర. దాన్ని గొప్పగా కూడా తెనాలి రామలింగుడు చెప్తాడు. గంగా సంగమం ఇచ్చగించుని, మదిని కావేరి దేవేరిగా నంగీకారం అనర్చుని. గంగా సంగమం ఇచ్చగించుని, మదిని కావేరి దేవేరిగా నంగీకారం అనర్చుని. యమునతో ఆనందం పొందవచ్చుని. రంగతుంగ తరంగన రత్నాకరేంద్రుడిని అంగం బంటి సుఖించని నీ గుణభద్ర తుంగభద్ర అని చెప్తాడు చాలా గొప్పగా. అంటే సాగరంలో ప్రతిదీ కలిసిపోతా ఉంది. గంగా పోతుంది, యమున పోతుంది, కావేరి పోతుంది, అన్నింటినీ చూస్తున్నావా సముద్రుడా. కానీ మా తుంగభద్రం అన్నంత అందమైనటువంటి ఆమె నువ్వు చూడలే. ఎందుకంటే తుంగభద్ర సముద్రంలో కలవదు. ఏ నీ జీవితం అన్నట్టుగా చెప్తాడు. అటువంటి తుంగభద్ర ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళం మనం. ఆ తుంగభద్ర ఒడ్డు నుండి ఆ టి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నిజాం గవర్నమెంట్లో ఉన్నటువంటి రేలంపాడు, సుల్తానాపూర్ అన్నటువంటి గ్రామాలను నందికొట్కూరు వాళ్ళ దగ్గర నుంచి, నందికొట్కూరు కూడా ఉంటారు ఇక్కడ, నందికొట్కూరు కర్నూలు వాళ్ళ యొక్క సహాయం చేత దండయాత్ర చేసి స్వాతంత్రాన్ని ప్రకటిస్తాడు. దానికి రెడ్డియార్ గారు కూడా మద్రాస్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఆ స్వాతంత్ర సభలో కూడా అటెండ్ అవుతారు ఇక్కడ. అంటే అంత గొప్ప చరిత్ర ఉంది మనకి ఇక్కడ. మామూలుగా చరిత్ర అంటే ఏంటి, చిట్టుపాడేంటి అంటాడు. హిస్టరీ అని అంటే అర్థం హిస్ స్టోరీ అని మీరు అర్థం చేసుకోండి, సరదాగా ఉంది. హిస్టరీ, హిజ్ స్టోరీ, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని యొక్క గొప్పదనం. ఎస్, దీన్ని చాళుక్యులు పరిపాలించినారు. మహామహులు చాళుక్యుల కాలం నుంచి విజయనగర రాజులు, మహమ్మదీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వస్తారు. గొప్పదనం ఏముంది అని మీరు అనుకోవచ్చు. చాలా చాలా గొప్పదనాలు ఉన్నాయి. సరదాగా కొన్ని చెప్పి ముగిస్తాను. ఎందుకంటే సింహాలతో సమానం. ఇప్పుడు అందులో సాయంకాలం అయిపోయింది, ఓవర్ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా, వీళ్ళ క్రీడ కానీ ఇంతమంది కూర్చున్నారు మా ప్రాణానికి అని అనుకుని ఉంటారు అందరూ. అందుకని ఎక్కువ భాగం విసిగించకుండా కొంతమందికే చెప్పేసి పంపిస్తాను. రాతీయం నాటి యొక్క పెయింట్స్ అన్నింటిని కూడా ఫస్ట్ నేను ఎంట్రన్స్ ఉన్నప్పుడు అక్కడ చూశాను. కానీ మీకు తెలుసా, 20 నుంచి 30 అడుగుల ఎత్తున్నటువంటి రాతి చిత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇది సదరన్ ఇండియాలో కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక గ్రామస్తుడు, ఎవరు ఆలూరు వాడు వచ్చాడు. అతన్ని
అడుగుదామనుకున్నంత లోపల అతను వెళ్ళిపోయాడు అనుకోండి. విరూపాక్ష గ్రామం అని వస్తుంది. అక్కడ ఉంది కొండ మీద 25 నుంచి 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి రాతీగం నాటి పెయింట్స్ ఉన్నాయి. కేతవరం కంటే చాలా పెద్దవి, అత్యున్నతంగా ఉన్నాయి. ఎంతమంది కలిసి గడివేముల దగ్గర ఉన్న ఒక రాక్ షెల్టర్స్ లో రాతీగం నాటి పెయింట్స్ ఉన్నాయి. గడివేముల దగ్గరే ఉంది, భోగేశ్వరుని దగ్గర, శివాలయం దగ్గర ఉన్నాయి. చాలా గొప్పగా ఉంటుంది మీకు చరిత్ర అన్నటువంటి. ఇక్కడ శ్రీశైలంలో కనుక ఇంకొంచెం డెన్స్ ఫారెస్ట్ కనుక పోతే, డీప్ ఫారెస్ట్, ఇఫ్ యు ట్రావెల్ ఇన్ దట్ వన్ యూ విల్ ఫైండ్ సచ్ ఎ బిగ్ క్యాంటిలివర్ ఇన్ ఏషియా. నేనైతే చూడలేదు నమ్ముతున్న భవిష్యత్. ఈ హాల్ ఉంది కదా, ఈ హాలుకు ఏ త్రిపుల్ ఉంటుంది, అది క్యాంటిలివర్స్ గా. ఈ హాలుకు ఒక 3 రెట్లు వేసుకోండి, ఎంత పెద్దగా ఉంటుందో. ఇట్లా 200 అడుగుల పొడుగుతూ ఇట్లా ఎట్లా వేసుకోండి, ఎంత పెద్దగా ఉంటుందో రాక్ షెల్టర్ అంటే. అది కూడా క్యాంటిలివర్ స్లాబ్ అన్నారు. క్యాంటిలివర్ అంటే మీకు చిన్నగా, ఎందుకంటే బికాస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సైంటిస్ట్ అన్నారు, కాదు, ఆమె బేసికలీ సివిల్ ఇంజనీర్. క్యాంటిలివర్ మీకు ఎట్లా అర్థమయ్యేదో చెప్పాలి అంటే, దిస్ ఇస్ క్యాంటిలివర్ అంటే ఒక ఎండ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఇంకో ఎండ్ ఫ్రీగా ఉంది. దీన్ని క్యాంటిలివర్ అంటారు. అంటే మనకు స్లాబ్స్ ప్రొజెక్ట్ ఉంటాయి కదా బయట, పోర్టికోస్ ఇవన్నీ, దాన్ని క్యాంటిలివర్ స్లాబ్ అంటారు. ఇంత పెద్ద రాక్ షెల్టర్ ఉంది అక్కడ. ఆ కిందనే అక్కమహాదేవి కేవ్స్ ఉన్నాయి. 7 డైరెక్షన్స్ లో ఉంటాయి, 7 కేవ్స్. దానికి ముందు వారు బ్రహ్మంగారి గురించి చెప్పారు. అక్కడికి నుంచి అక్కడికి దారి ఉంది అన్నారు. అది నిజమా అబద్ధమా అనేది మళ్ళీ నెక్స్ట్ చూడాలి, అది వేరే కథ. ఆ పక్కనే కొంచెం ఆ నదీ తీరానికి ఇంకొంచెం ముందుకు వస్తే శ్రీశైలం డెన్స్ ఫారెస్ట్ లో ఒక విగ్రహాన్ని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు ఐడెంటిఫై దట్. ఇష్టకామేశ్వరి అన్నటువంటి విగ్రహం. ఇట్లా పెట్టుకుంటే అఫ్ కోర్స్ సర్ఫేస్ టెన్షన్ యొక్క దీనివల్ల మెత్తగా మనకు అనిపిస్తుంది. ఆడపిల్లల యొక్క గోర్లు ఎట్లా ఉంటాయో అంత గొప్పగా ఉంటాయి, అంత ముద్దుగా ఉంటాయి ఆ గోర్లు కూడా. శిల్పి యొక్క చాతుర్యం ఏమి ఎంత గొప్పగా ఉందో కదా. సో అటువంటి విగ్రహాల నుంచి ఆ అడవిలో కనుక వస్తే 2 స్పీసెస్కు అక్కడ వర్క్ చేసినటువంటి డిఎఫ్ఓ గారికి నల్లమలలో, ఎస్పెషల్లీ ఇక్కడ బొటానికల్ సబ్జెక్టుగా లెక్చరర్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళకి అర్థమవుతుంది. స్పైడర్స్ మీద కనుక్కున్నారు ఆయన పేరే పెట్టినారు. ప్రపంచానికి ఆయన ఒక 2 స్పీసెస్ ఇచ్చినాడు. ఈ వాజ్ ప్రెసిడెంట్ అవార్డు. ఆయన కూడా మన కర్నూలు నల్లమలలోనే తీసుకోవడం జరిగింది, రాజీవ్ అభయారణ్యంలోనే అది జరగడం జరుగుతుంది. ఆ కిందికి అంటే ఇప్పుడు అఫ్కోర్స్ నీలం సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్ అని పేరు పెట్టినారు, రాజీవ్ పుల్లల ప్రాంతం అని పేరు పెట్టినారు, సంతోషం, బాగానే. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా గొప్ప గొప్పవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఆ విగ్రహాన్ని ఎంత బాగా మనిషిని టచ్ చేసినట్టుగా ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుంది. అదే రకంగా వాల్యూమెట్రిక్ గా పెరగడం అన్నటువంటి టెంపుల్స్ కనుక తీసుకుంటే యాగండి, అది వాల్యూమెట్రిక్ గా పెరుగుతుంది. ఎవరికి అర్థం కాదు. 2 ప్రాంతాల్లో వాల్యూమెట్రిక్ గా పెరిగేది. ఒకటి యాగండి, రెండవది కాణిపాకంలో గణపతి పెరుగుతూ ఉంటాడు వాల్యూమెట్రిక్ గా. ఇది కూడా వాల్యూమెట్రిక్ గా పెరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా 3 ఉన్నాయి, 5 ఉన్నాయి మొత్తం భారతదేశంలో. 2 మనకున్నాయి ఇక్కడ. బిక్కవోలు ఒకటి ఉంది, కాశీ ఒకటి ఉంది, బెంగళూరు గణపతి కూడా ఉంది, నంది ఉంది. ఇవన్నీ కూడా వాల్యూమెట్రిక్ గా ఇంక్రీజ్ అయ్యేవి. ఇంకొంచెం కిందికి వస్తే ఫుట్ ఆఫ్ నల్లమల దగ్గర కొలన్ భారతి ఉంది. ఈ కొలన్ భారతిలో సప్తకూట ప్యాటర్న్ టెంపుల్ అంటారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా చూడనటువంటి సప్తకూట ప్యాటర్న్ టెంపుల్. 3 ఉత్తరాభిముఖం, 3 దక్షిణాభిముఖం, 1 తూర్పు ముఖం, 7 ఆలయాలతో ఒకే ప్లాట్ఫామ్తో ఉన్నటువంటిది. అఫ్ కోర్స్ ఇప్పుడు అది
పాథటిక్ కండిషన్గా ఉంది. దాన్ని మళ్ళా రెనోవేట్ చేసి కొత్తగా ఏదో పెట్టినట్టున్నారు. చాళుక్యుల పీరియడ్లో జరుగుతుంది అది. చాళుక్యుల పీరియడ్లో రాష్ట్రకూటుల దాంట్లో కూడా జరుగుతుంది. కొంచెం కిందికి వస్తే కొలిమగొండలాలు ఉంది. కొలిగుండలో త్రికూట ప్యాటర్న్ టెంపుల్ ఉంది. అంటే ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్స్ అన్నటువంటివి మనం కర్నూలులో చూడగలుగుతాం. ఒక చిన్న గుడ్ పీసుకు ఒక జాతర జరుగుతుంది, లక్షలాది రూపాయలతో వ్యాపారం కూడా జరుగుతుంది. అది వేరే కథ. తత్తు ఇంత ఉంటుంది ఒక గుడ్ పీస్, దాని మీద జరుగుతుంది, అనాదిగా జరుగుతుంది. కొంచెం కిందికి వస్తే ఇరిగేషన్ మీద వారు ఎంతమంది చెప్పారు, ఏమొస్తుందో రాదో దేవుడు ఎరుగు, కానీ నీళ్ళు వస్తే చాలు అని అన్నారు. ఆ నీళ్ళ మీద ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో అవుకు రాజులు, వాళ్ళు విజయనగర రాజుల యొక్క పాలనలో ఉన్నటువంటి అలియ రామరాయల యొక్క తరం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఈ క్షణానికి కూడా ఉన్నారు. మీరు అక్కడ పోతే తిమ్మరాజు చెరువు అంటారు, ఇప్పటికీ కట్టబడింది. అక్కడ ఒక శాసనం ఉంది సరదాగా. ఏంద్రా శాసనం అంటే మగవాళ్లకు ₹1 కూలి అనుకున్నాం. గర్భవతి అయినటువంటి ఆడవాళ్ళు ఉంటే ₹1.5 కూలి అని చెప్పి రాసినాడు ఆయన మహానుభావుడు. వాళ్ళకు శ్రమ ఎక్కువ ఇవ్వద్దండి, కొంచెం డబ్బు ఎక్కువైంది, వచ్చిన దానికి ఇవ్వండి అని చెప్పేసి. ఎంత గొప్పగా ఉంది కదా వినడానికి. అటువంటి శాసనాలు ఉన్నాయి. బెస్త వాళ్ళని కాపాడండి అయ్యా అని చెప్పేసి అప్పట్లో కలెక్టర్కు బ్రూస్ దొరకు కలెక్టర్ గారికి లెటర్ రాస్తే దాన్ని కనుకరించి ఇచ్చినారు. ఆ లెటర్కి ఇప్పటికీ ఉంది, అక్కడ రెఫరెన్స్ ఉంది దేవాలయంలో. అతి పెద్ద పంచలోహ విగ్రహాలు రమారమి 350 కేజీల పైన ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్లీజ్ ఏదన్నా ఒక ప్రాంతానికి, ఒక టెంపుల్కి కానీ, ఒక గుడికి కానీ, ఒక బడికి కానీ పోయినప్పుడు ఎప్పటిది ఇది, ఎవరు చేసినారు, ఎవరికి ఇక్కడ వచ్చి ఎంటర్ అవుతూనే ఇంతమంది మహానుభావులు పడతాను. దగ్గర 100-150 మంది ఉన్నట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో ప్రిన్సిపాల్ గారు కరెక్టేనా? 100-150 మంది మహానుభావులు ఉన్నట్టున్నారు. వాళ్ళు చూస్తూనే అబ్బాయి ఇంతమంది చదివినారా, ఇంత గొప్ప వ్యక్తులు ఇక్కడ అనేది అర్థమవుతుంది. ఆ పట్టంలో మనం ఒక పట్టం కావాలని మీరు కోరుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గోన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది పోతున్నారు. నేను గుర్తించుకునే వాళ్ళు ఎవరు అని అడుగుతుంది, ఒక స్కూల్ అడుగుతుంది, ఒక నది అడుగుతుంది అట్లా. సో ఆ రకంగా మీరు ఉంటారని నేను కోరుకుంటాను. సో ఆ అవుగు ప్రాంతంలో నుంచి కొంచెం కిందికి వస్తే మామిడి పండ్లకు కూడా కర్నూలు జిల్లా ఫేమస్. 5-6 కొన్ని నోటెడ్గా ఉన్నాయి మ్యాంగోస్, నంబర్ నాకు గుర్తుకు రావడం లేదు. దాంట్లో బంగనపల్లి అంటారు. ఇట్స్ ఫేమస్ ఫర్ దట్. మీరు చూసినటువంటి అరుంధతి సినిమాని కూడా దాని మోడల్ అది రాణిగారి గృహం అని అంటారు, కానీ అతను తన లవ్ కట్టినటువంటి ప్రాంతం అది. సో ఇన్ని డిఫరెంట్గా మీరు చూడగలుగుతారు. ఇంకా కొంచెం పైకి కనుక పోతే బెలూన్ కేవ్స్. ఈ బెలూన్ కేవ్స్కు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ బెలూన్ కేవ్స్ కొంచెం వస్తే రత్నగిరికి వస్తుంది. అన్ని దగ్గరలోనే ఉన్నాయి. I request even the principal or the historians లేదా పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ముందుకు వచ్చి ఈ కేవ్స్ కు సంబంధమైనటువంటివన్నింటినీ కూడా ఒక టూరిజం స్పాట్గా పెట్టచ్చు, దాన్ని ఒక హబ్గా చేయొచ్చు. ప్యాపిల్ దగ్గర ఒకటి ఉంది, బేదంచర్ల దగ్గర ఒకటి ఉంది, అన్నీ అక్కడక్కడే ఉన్నాయి, అంత ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. టూరిజానికి దాన్ని పెడితే అడ్వెంచరస్ టూరిజం కింద పిల్లలు వస్తారు. అడ్వెంచరస్ చేసేదానికి ఎప్పుడు కూడా యూత్ ముందుకుంటుంది. ఇంకా విచిత్రమైన ఇదేమంటే, ఇంతకుముందు వాళ్ళ కుక్కల బావి అని చెప్పారు. ఆ
అక్కడ ఉన్నటువంటి దాని పేరు కుక్కల చెరువు ఉంది. అక్కడ దాన్ని 400 ఎకరాలు అది పండిస్తోంది ఈ రోజు కూడా. దట్ వియర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిషర్స్. ఆ తర్వాత బంగానపల్లి నవాబు అండ్ బ్రిటిషర్స్ పీరియడ్లోనే ఆ వియర్ కట్టబడుతుంది అక్కడ. ఇప్పుడు అది 400 ఎకరాలకు అది నీరు అందిస్తాం. ఆ పైన ఒక కొండ ఉందండి, నాకైతే అర్థం కాలేదు. ఆ కొండ పైన రిపుల్ స్టోన్స్ ఉన్నాయి. రిపుల్ స్టోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయా అంటే సముద్ర ప్రాంతంలో ఉంటాయి. ఇంకా నాకు అర్థమవుతుంది, మీకు బిస్కెట్ అయిపోయింది, కొంతమంది ఆలోచిస్తున్నట్టున్నారు, ముగించేస్తారు. కొండపైన ఉన్నటువంటి ఆ రాళ్ళు రిపుల్ స్టోన్స్ అంటారు. చాలా చారలు పడతాయి సముద్రంలో కనుక మీరు చూసి అలలాగా పడి ఉంటాయి. ఎప్పుడైనా గమనించినారా మీరు? రిపుల్స్ అంటారు దాన్ని. You are going to find such a ripple stones on the top of that బంగానపల్లి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ జ్వాలాపురం కొండ పైన ఉంటుంది. అంటే సముద్రం అప్పటిదాకా ఉండిందనే అర్థం. మనం ఇక్కడ చూస్తాం సముద్రంగా తాగేదాకా నీళ్లు లేవు అక్కడ సరిగ్గా. మరి రిపుల్ స్టోన్స్ ఎట్లా ఫామ్ అయినాయి? అక్షరార్థకంగా అనిపిస్తుంది కదా. అన్నీ కూడా యూత్గా ఉన్నటువంటి మీరు, మేము కాదు, అది అయిపోయింది, మేము అస్తమించే సూర్యులు. మీరు ఇంకా ఉదయిస్తున్నటువంటి సూర్యులు. ఎన్నో సాధించాల్సినటువంటి పిల్లల్ని గొప్పగా చేయాలి. వారు ఇంతకుముందు చెప్తారు, కిందికి వస్తే మౌర్యం యొక్క శాసనం, అశోకుని శాసనం మీకు ఇక్కడ తప్ప సదరన్ ఇండియాలో కర్ణాటక ఒక చోట కనబడుతుంది తప్ప దక్షిణ భారతదేశం ఎక్కడ చూడలేదు. మీరు యూ కెనాట్ ఫైండ్ దట్. ఎక్కడెక్కడ చూడలేదు. జొన్నగిరికి సమీపంలో ఉంది మీకు. అది సరదాగా పేరండి, చూడండి. గుత్తిలో అనేది అనంతపురం జిల్లాకు వస్తుంది కాబట్టి మీకు సంబంధం లేదు. ఇంతకుముందు వాళ్ళు మెకెంజీ అనే పదాన్ని వాడినారు. అఫ్కోర్స్ మెకెంజీ వల్ల చాలా నష్టాలు కూడా జరిగినాయి అనుకోండి. అది మనం డిస్కస్ చేయడం సందర్భం కాదు కనుక నేను దాన్ని చెప్పను. ప్యాపిలి అన్నటువంటి ఊర్లో బ్రిటిషర్స్ స్థాపించినటువంటి స్కూల్, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి స్కూల్. ఇట్స్ మోర్ దాన్ 100 years పీరియడ్ ఉన్నటువంటిది. ఇవన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎవరి పాయింట్లో ఇక్కడ ఇంత ఉందా, ఇంత గొప్పతనం ఉందా అని. ఇంతకుముందు వాళ్ళు సుంకేసులు అన్నారు. 1861 సంవత్సరంలో జరుగుతుంది. అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దేనికి కట్టారు తెలిసిన, అది నౌకాయానాన్ని. పడవలు పోయేటివి, వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడి నుంచి. ద ఫస్ట్ కెనాల్ 2 నదులను కలిపేదానికి ప్రయత్నం గావించబడినటువంటిది కేసీ కెనాల్. తుంగభద్రను పెన్నా నది వరకు పోతుంది. ఫస్ట్ జరిగిందే కదే, మిగతా ఏది కాదు, మనదే అది కూడా. సో ఈ రకంగా ఎన్నో గొప్ప ప్లేసెస్ కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఉన్నాయి. ఆ డ్యాము కిందనే ఒక రీసెంట్గా ఒక దేవాలయం కట్టినారు. అది 2009 సంవత్సరంలో ఈ వరదల్లో కొట్టుకొని పోతుంది దారుణంగా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మారిపోతారు, కొంతమంది చనిపోయినారు, పశువులు అన్ని సర్వనాశనం అయిపోయినాయి. ట్యాంక్ పైనంత ఫ్లడ్ వాటర్ వచ్చింది. మనం మామూలుగా ట్యాంక్ చూస్తుంటాం కదా, వాటర్ ట్యాంక్, ఆ లెవెల్కి వచ్చినాయి వాటర్. అంత దాంట్లో ఒకే ఒక వ్యక్తి బతికి ఆ కాళరాత్రిని చూసినట్టు ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన ఆ రాత్రిని చూసినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, కర్ణంకారు. ఆయన అక్కడే ఆ రాజేంద్ర స్వామి మఠాన్ని నమ్ముకొని అట్లనే ఉంటాడు. ఆయన భార్య పట్టుకొని పోతుంది, ఆయన అటెండర్స్ పట్టుకోపోతారు. ఆయన అక్కడ సర్వైవ్ అయినాడు. లాస్ట్ మళ్ళీ ఆయన హెలికాప్టర్తో ఫైనల్గా తీసుకొచ్చినాడు అనుకుంటే అది వేరే. సరదా ఇక్కడ ఏముంది అంటే, సరే ఆయన బతికినాడు, అదొక వింతగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా విలేకరు పోతే బాగానే ఉంటుంది. ఆ భూమిని ఒక హరిజనుడైనటువంటి లక్ష్మణ అన్నటువంటి వ్యక్తి 80 సెంట్లు దానం చేస్తాడు.
ప్రప్రథమంగా కర్నూలు జిల్లాలో ఒక 80 సెంట్లు ఒక హరిజనుడు ఇచ్చినటువంటి దాంట్లో అంత దేవాలయాన్ని కట్టబడినటువంటిది. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్. సుంకేశ్వర్ అన్నటువంటిది ఆ ప్రాంతం, ఆ డ్యామ్ కిందనే, ఆ రిజర్వాయర్ కిందనే కట్టబడినటువంటి దానికి అది ఉంటుంది అక్కడ. ఇప్పటికీ సాక్షిభూతంగానే ఉంది. ఆయన పేరు హరిజన లక్ష్మణ్. 80 సెంట్లు ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు, డబ్బు కూడా కాదు, మామూలు రైతు. దాన్ని నువ్వు అమ్మురా అంటే కూడా లేదు పర్వాలేదని చెప్పేసి ఫ్రీగా ఇస్తాడు ఆయన. సో ఈ రకంగా ఎన్నెన్నో ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క దాని కనుక టచ్ చేసుకుంటే మనకు చాలా గొప్పగా వస్తుంది. మీరు మామూలుగా ఆడపిల్లలు కానీ ఎక్కువ భాగం ఈ నవల్స్ చదువుతుంటారు. ఈ నవల రచయిత సైతం కూడా ప్రప్రథమంగా రాసిన వాడు ఎవడరా అంటే కర్నూలుకు చెందినటువంటి పింగళి సూరన్న. హీఈస్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ విజయనగర. కృష్ణదేవరాయల పీరియడ్ లో ఉన్నటువంటి ఆస్థాన కవులలో ఒకటైనటువంటి పింగళి సూరన్న భారతదేశంలో ప్రప్రథమమైనటువంటి నవల రచయిత. ఆయన వాడు ఇక్కడ వాడే, నంద్యాల ప్రాంతం వాడే. నెక్స్ట్, వజ్రాలకు చాలా ఫేమస్ అయినటువంటిది మనది ముంటిమడుగు అన్నటువంటి ప్రాంతం వినే ఉంటారు. ఆ ముంటిమడుగులో వజ్రాలను పరిశ్రమ ఉండేది, అంటే దాని కటింగ్ మిషన్స్ ఎవ్రీథింగ్ ఉండేది. ముంటిమడుగు ఇవన్నింటినీ కూడా ఏదో వస్తున్నమ్మా పోతినమ్మా అనేది కాకుండా సబ్జెక్టు పరంగా ఏంటిది, ఎందుకుంది, దేనికుంది, అప్పుడే మీకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. షరాబ్ బజార్ను సైతం కూడా ఓపెన్ చేసినటువంటిది త్రివేది గారు. ఐ థింక్ ఐఎమ్ రైట్ సార్. అప్పటి ఫస్ట్ గవర్నర్ గారు అయినటువంటి త్రివేది గారే దాన్ని ఓపెన్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పిల్లల యొక్క సహనాన్ని, ఎందుకంటే నేను కూడా ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నా, కనపడి చావాలి మనకు టైం. సో ఐ మే బి ఎక్స్క్యూజ్డ్ ఫర్ దట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. Thank you for your valuable words, sir. हाँ नहीं उसका Now I invite Dr. H. Akhtar Madam, lecturer in English, for a message. స్టేజీ మీద గారు స్టేజీ కింద ఉన్నారు. ఇంకో చరిత్రకారుడు అజీజ్ గారు, ఒక్కసారి మా స్టూడెంట్స్ మిమ్మల్ని చూస్తారు ప్లీజ్. స్టూడెంట్ గారు లా చేశారు, కానీ ప్రాక్టీస్ మొదలు పెట్టేసి చరిత్ర మీద పుస్తకాలు రాస్తూ నవల్ రాస్తారు. ఆయన టెక్స్ట్ బుక్లుగా భయపడాకండి, మన లైబ్రరీలో ఉన్నాయి, మీరు చదవచ్చు. థ్యాంక్ యూ. Respected Principal, Vice Principal, WhatsApp number. Visionary, legendary, great historian, Sri Chandrasekhar Kalkundra. Uncle, I should say, and Professor Mansur Rahman, Director MIRD, and my better half, and JS Ramaya, Inspector of Training, Employment and Training. Learned colleagues, my dear students, a very great historian as just introduced by Professor Reddy sir, Sri Aziz sir. A very good evening to you all, and at the outset, my heartfelt greetings to you all on the 166th Kannur District Formation Day celebrations that we are celebrating today under the aegis of Kannur Intellectuals Consortium in collaboration with Silver Jubilee College, Cluster University Kannur. A very good evening once again. And as Ramaya sir already told that speaking in front of titans is really a big thing, and it is same with me also. Almost all legends, historians have spoken about this topic, and my message today to you on this great occasion is we are really fortunate to have this celebration in our campus first of all, and for which I must be thankful to our principal who is instrumental in giving us the permission and providing all the support, and also our vice principal who took a task to mobilize the students. Thanks a lot, sir. And coming to the celebration of this day, let me
This celebration marks or commemorates the glory of the place. And here, as this happens to be the 166th Formation Day of Kurnool district, we have celebrated the glory, rich glory of Kurnool, be it spiritual glory, political glory, historical glory, intellectual glory, social glory, whatever it may be, because today is the Formation Day of Kurnool. We have talked about the glory of Kurnool. And this district was formed on 1st July 1858. And to mark that, we are celebrating, and you might have seen a very comprehensive PowerPoint presentation which has been displayed for you, because that itself is an ocean, that itself is a very rich resource for your competitive examinations, and that has been a very great work by the director of MIRD, Professor Mansoor Verma. And coming to the main point that I would like to talk about here is, I am not going to talk about the history, but what I want to make the point clear is, all this has happened, all the glory of the place has been happened by whom? Who is responsible for this glory? I want an answer from your side. The rich glory. 166 years of history. In a nutshell, all these great personalities have presented before you. A very comprehensive presentation by all the eminent personalities of the field. Start from our principal to Ramaya sir. I'm not a historian, outsider. But still I want to ask you one thing. How is it possible? Who are the pillars behind this? Yes? Just general answer, not specific names I want. Yeah? Our historians, Shravya tells, very good. Only historians? Professor Lakman said about the Padma Shri Award winners from Kurnool. So who are responsible? Not awardees alone. I just want a very general. Yes? People, right? Men and women. Yes? Men and women with commitment, men and women with determination, grit, resilience have been possible, and because of that great men and women we are celebrating this day, right? Am I right? So, to quote Ralph Waldo Emerson, a very great American poet, who said that not wealth or not gold that is going to make the nation strong, right? Not wealth, not gold that makes the nation strong. It is the men. It is men in the sense here, people, both men and women. Language is gender biased, I should say, as a feminist. But both men and women will make the nation strong. And that is what is expected from our Jubileans in particular, and from all the people in general, right? Can we expect this? Yes or no? Yeah. To quote Rabindranath Tagore, once again, where the mind is without fear, where the head is held high, where the world is not broken into narrow domestic walls, into that heaven of freedom, oh my father, let my country awake, is what Tagore said. And I here add that, oh my father, let all the humans awake, let every place awake, so that they can strive to bring name, fame, glory to the place to which they belong, and they go a long way to celebrate the glory of the place. Here we have talked about the glory of Kurnool. People from other than Kurnool are also here, from Telangana are here, from other districts are there. So this celebration is a message to all here to celebrate the glory of the place to which you belong, right? Yes, every place has a glory, every place has a history, and this history and this glory is possible only by us, by people. And this is what I invite all the students here to rise to the occasion, work in this direction, stand tall to build yourself first, and then celebrate the glory of the place to which you belong. Celebrate the glory of the institution to which you belong. Celebrate the glory of your teachers, celebrate the glory of your parents, and celebrate the glory of the nation.
spread to the world across, right? So with this, I really thank the organizers for giving me this opportunity, and I wish you all the best in this very noble endeavor. Thanks for your enthusiastic words, ma'am. Now I invite K. Purushottam Anna, 3rd BSc MPCS, for a speech. Student impressions. A very good evening to one and all. గౌరవనీయులైన పెద్దలకు, నా తోటి చదువుకునే విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం నిర్వహించుకున్నటువంటి కర్నూలు జిల్లా యొక్క 166వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. మరి కర్నూలులో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, పండుగలు ఏమిటి, ఎలా ఆవిర్భవించింది తెలుసుకున్నాము. మన పెద్దలు చాలా అద్భుతంగా వివరించారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా తన గుడి యొక్క ఆవిర్భావం ఎలాంటిది, ఎలా పుట్టింది, ఎవరు నిర్మించారు, ఎవరు చెప్తే ఇలా చేశారు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం చూస్తుంటాం మన గ్రామాల్లో పండుగలు అనేటివి ఒక ఊరిలో తర్వాత నెక్స్ట్ ఊరిలో జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఉరుసు అని ఒకటి జరుగుతుంది మన గ్రామాల్లో, ఒక గ్రామం తర్వాత నెక్స్ట్ గ్రామం జరుగుతుంది. ఇది ఎవరు పెట్టారు, ఏ పెద్దలు నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు, మనుషుల యొక్క కష్టాలను మరిచిపోవడానికి ఈ విధంగా పండుగలు జరుపుకుంటారు కర్నూలులో. మరి ఇక్కడ ముఖద్వారంగా ఉంటుంది హైవే రూట్, మన NH హైవే మన కర్నూలులో అందుబాటులోకి తెచ్చారు మన పెద్దలు. ఇంతటి ధైర్యవంతం గల మనుషులు ఉన్నారు మన కర్నూలులో. అదేవిధంగా ఉన్న ప్రజలు కూడా ఫెస్టివల్ చాలా వింతగా చేస్తుంటారు. వేరే జిల్లా వాళ్ళు చూసినట్లయితే ఎవరు మీరు ఇంత వింతగా చేస్తున్నారంటే అని ఉంటారు. కానీ ఇది ఆచారం తగ్గట్టు. అదేవిధంగా ఉదాహరణ తీసుకుంటే దేవరగట్టు అనే దగ్గర దసరా భావంలో కట్టెలతో కర్రసాము అని ఆట ఆడతారు. అక్కడ దైవ భక్తితో ప్రతి గ్రామం నుంచి గుంపులుగా తండాలుగా వచ్చి ప్రజలు కొట్లాటలు జరుగుతూ రక్తం వచ్చిన తన యొక్క దైవభక్తిని దేవునికి ప్రసాదిస్తూ, అక్కడ చనిపోని వారంటూ లేరు ఆ సమయాన. ఇంతటి దైవం ఉంది అక్కడ. సో ఇటువంటి కర్నూలులో ఇంత ధైర్యం గల మనుషులు ఉన్నారు. అండ్ పెద్దలు చెప్పిన ప్రతి మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్న ప్రతిదీ మనం నివసించే ప్రదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం చదివిన తర్వాత కూడా మనం ఏ విధంగా మన ప్రదేశానికి మన తరానికి ఏం చెప్పాలి అని మన తరం నుంచి ఏం నేర్చుకుంటున్నాము అనేది కూడా ప్రతి విద్యార్థి కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వన్ అండ్ ఆల్. బాయ్. జై కర్నూలు, జై భారత్. Thank you, brother. Thanks for your great words. We have felicitation for the dignitaries. Chandrasekhar Kalkura Garu for felicitation. Rahman sir for felicitation. Ramayya Garu for felicitation. BSc Physics major for vote of thanks. Thank you, Ms. Rajashri. A very good afternoon to all the dignitaries, lecturers and students. On behalf of the principal sir, staff and students, it's my honor to extend my heartfelt thanks to Dr. V.D.S. Kumar sir, principal and president of the function, for all the support and cooperation for the success of this program. It's my pleasure to extend my heartfelt thanks to Dr. B. Prasad Reddy sir for all the wonderful message.
Professor Sri K. Chandrasekhar Kalkura Garu, President Gadichella Foundation, for his valuable and informative message, The Rich Glory of Karur. I extend my thanks to Professor S. Mansur Rahman Garu for his valuable message on the glory of Karur. I extend my sincere heartfelt thanks to Dr. G.S. Ramaya Garu for his valuable message on the glory of Karur. My heartfelt thanks to Dr. H. Akhtar Banu Madam for enlightening us about the significance of Kernel Formation Day. And I extend my heartfelt thanks to all our lecturers and friends in making this program a grand success. Last but not the least, I express my sincere thanks to all those who are directly and indirectly responsible in making this program a grand success. Thank you, one and all.